కాకరకాయ అంటే చేదనేవాళ్ళు ఈ రెసిపీని తప్పక ట్రై చేయాల్సిందే. దీనికోసం ముందుగా కాకరకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసి వీటికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. దానివల్ల మనకి ఇందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా చింతపండు వేసి నీళ్లు వేసుకోవాలి. చింతపండు ఉండే పులుపుని బట్టి మనము చింతపండు క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు అరగంట తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని బాగా పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత మనం చేతితో ఇలా స్క్వీజ్ చేస్తే వాటర్ వస్తుంది. ఇలా బాగా స్క్వీజ్ చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా మనకి వాటర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి ముక్కలు ఇలా డ్రైగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా పసుపు వేసి గుడ్లు వేసుకోవాలి. గుడ్లు వేయించుకున్న తర్వాత వీటిని తీసేసి అదే నూనెలో కాకరకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మనం కాకరకాయ ముక్కలు ముందుగా వేయించుకుంటాము, దానివల్ల దాంట్లో ఏమన్నా ఉండే చేదు కూడా పోతుంది. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. మనము ఇంతకుముందు సాల్ట్ వేసి కలిపాం కదా, ఆ సాల్ట్ ఎక్కువ పట్టదు కాబట్టి మనం ఇబ్బంది పడక్కర్లేదు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసుకోవాలి. స్వీట్ తినేవాళ్ళని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ క్వాంటిటీలు అడ్జస్ట్ చేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో మనం వేపి పెట్టుకున్న ఎగ్స్ వేసి చింతపండు పులుసు వేసుకోవాలి. నేను ఇక్కడ అల్లము చిన్న చిన్న ముక్కల కింద తరిగి వేసానండి. ఆ బిట్టి స్కిప్ అయింది. మీరు కంపల్సరీ వేసుకోండి. పులుసు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే కాకరకాయ కోడిగుడ్డు పులుసు రెడీ.